సాధారణంగా న కార్తీక సమో మాస, కార్తీకంతో సమానమైనటువంటి మాసం లేదు అని చెప్తారు. దీనికి కారణం ఏమిటి అంటే, ఏ మాసములో పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం ఉంటుందో, పౌర్ణమి రోజు ఆశ్లేష ఉందనుకోమ్మా, ఆషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢో ఏదో ఉంది, ఆషాఢ మాసం అంటారు. చిత్తా నక్షత్రం ఉంటే చైత్రం, విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖం. అట్లా పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో దాన్ని బట్టి ఆ మాసం వస్తుంది. ఇక్కడ కృత్తికా నక్షత్రంతో కూడి ఉంటుంది. కృత్తికల్ని మహాలక్ష్మి స్వరూపంగా వైష్ణవీదేవిగా పోలుస్తారు. కృత్తికా నక్షత్రాన్ని వైష్ణవీదేవితో పోలుస్తారు. చంద్రుణ్ణి విష్ణు సమోదేవ అని చెప్తుంది వేదం, విష్ణువుతో సమానమని. ఈ కృత్తికా నక్షత్రము విష్ణుమూర్తి, అంటే ఆ వైష్ణవీ శక్తి విష్ణుమూర్తి రెండు ఒక దగ్గర కనిపించేటటువంటి మాసాన్ని కార్తీక మాసము అంటారు. అంటే ఈ మనం ద్వాదశి రోజు వివాహం చేస్తాం, ఉసిరి తులసి ఇవన్నీ తీసుకొని వచ్చి మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అదే లక్ష్మీ అమ్మవారిని ఆ విష్ణుమూర్తిని ఇద్దరిని కలపడం. ఆటోమేటిక్గా అసలు ఈ నెల పేర్లలోనే కలిసిపోయింది. కృత్తికలు అగ్నులకి మూలం, అగ్నిర్నఃపాత్ కృత్తిక అని మంత్రం మొదలవుతుంది. కాబట్టి ఆ అగ్నులకి మూలం కాబట్టి అద్భుతంగా ఈ కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉండడం వల్ల దీన్ని కార్తీక మాసము అని పిలుస్తారు. తర్వాత ఈ కార్తీకము అనేది చక్కగా ఒక వెలుగునిస్తుంది మన పితృదేవతలందరికీ కూడా. ఇక్కడ భూమి మీదకి వచ్చి మొన్నటిదాకా భాద్రపదంలో అక్కడ చక్కగా మహాలయ పక్షాల్లో వచ్చినటువంటి వాళ్ళు 4 నెలల పాటు ఈ భూమి మీద ఉంటారు. అందులో భాగంగా ఈ కార్తీక మాసంలో వాళ్ళందరి ఆరాధన చేసుకుంటాం కాబట్టి ఇది కార్తీకము అని కూడా చెప్పుకుంటాం.